హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ యూ. ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే మటన్ ఫ్రై. అది కూడా సింపుల్ వేలో క్విక్గా ఈజీగా టేస్టీగా చేసేసేయచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ గ్రేవీ వచ్చే మటన్ ఫ్రైని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు అందులో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్పైసెస్ని యాడ్ చేద్దాం. చేసుకున్న తర్వాత మీడియం సైజ్ 2 ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఒకసారి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న చిట్కా, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ని కానీ ఉప్పుని కానీ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి మరొకసారి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత నేను 1/2 కేజీ మటన్ని తీసుకుంటున్నాను. ఆ 1/2 కేజీ మటన్ అనేవి నేను ఈ సైజ్ ముక్కలుగా కట్ చేపించుకున్నాను. కావాలి అంటే ఇంకొంచెం పెద్ద సైజ్ ముక్కలైనా కట్ చేపించుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ముక్కల్ని బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. సో ఆ ముక్కల్ని ఇప్పుడు నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ మటన్ ముక్కల్ని ఇందులోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి మటన్ ముక్కల్లో నుంచి వాటర్ అనేవి ఎలా బయటికి వచ్చాయో. నేను కొంచెం వాటర్ని కూడా ఇందులో యాడ్ చేయలేదు. ఇప్పుడు నేను ఈ చిన్న కప్ వరకు పెరుగుని కూడా యాడ్ చేస్తున్నాను. ఆ మసాలానంతా మరొకసారి బాగా ఫ్రై చేసుకొని అందులోనే మీడియం సైజ్ టమాటోని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటో ముక్కల్ని వేసుకున్న తర్వాత దాన్ని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. మనం ఫ్రై చేస్తున్న కొద్దీ దాంట్లో నుంచి వాటర్ అనేది ఈ విధంగా బయటికి వస్తూ ఉంటుంది. మనం ఎక్స్ట్రా వాటర్ని అయితే ఏమీ యాడ్ చేయలేదు. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మనం కుక్కర్ని 9 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని స్టవ్ మీద పెడదాం. విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ ముక్కలు అనేవి చూడండి ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఇప్పుడు ఈ కుక్కర్లో ఉన్న ఈ మటన్ మిశ్రమాన్నిటిని ఈ ప్యాన్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ అంతా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీల్చి వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల కింద అనేది మాడిపోకుండా ఉంటుంది. సో ఎవ్రీ 2 మినిట్స్కి ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలి. చూడండి ఇప్పుడు దీంట్లో నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యింది. దాంట్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ కూడా బాగా మొత్తం పోయింది. మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ తీసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈజీగా క్విక్గా లంచ్ బాక్సెస్ కోసం కూడా ఈజీగా చేసుకునే మటన్ మసాలా ఫ్రై చూసాం కదా. మీకు ఎలా కుదిరిందో అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. అంతే అండి, ఈజీగా టేస్టీగా క్విక్గా ఈ మటన్ ఫ్రైని ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.